హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సూర్యప్రకాష్ జోషిలా. ఇవాళ సూపర్ మ్యాన్ సినిమా చూశాను. సూపర్ మ్యాన్ అనగానే మన మైండ్ లో కొన్ని విజువల్స్ వచ్చేస్తాయి. టప్ టప్ అంటూ గాల్లోకి ఎగిరి కష్టాల్లో జనాన్ని రక్షించడం, చివరికి దేశాన్నో లేక ప్రపంచాన్నో పెద్ద ముప్పు నుంచి బయటపడేయటం ఇదో స్టాండర్డ్ ప్యాకేజ్. కానీ ఈసారి మాత్రం డైరెక్టర్ ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని తలకిందులు చేస్తే ఇక్కడ అసలు సూపర్ మ్యాన్ జనాలు రక్షిస్తాడా లేదా అనేది పక్కన పెడితే తనదాన్ని రక్షించగలుగుతాడా లేదా అని చెప్పి మన డౌట్ కలుగుతుంది. అలాగే ఓ టైంకి ఏ స్థితికి వెళ్ళిపోతుందంటే అసలు సూపర్ మ్యాన్ బతుకుతాడా లేదా అని చెప్పి మన డౌట్ వస్తుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఓ సీన్ లో డైరెక్టర్ గారు క్లూ ఇచ్చేసారండి. అక్కడ ఏమిటంటే అంటే సూపర్ మ్యాన్ పైనుంచి కింద పడిపోతాడు. అక్కడ ఒక మనిషి వస్తాడు, లేపి చెప్తాడు అనమాట, ఏమంటే మీరు ఇప్పటిదాకా మమ్మల్ని రక్షించారు, ఇప్పుడు మేము మిమ్మల్ని కాపాడుతాము అని. నచ్చిన ఏకైక పాత్ర క్రిప్టో, అది కుక్క అండి. అది మాత్రం బాగుంది, నాకు బాగా నచ్చింది. నాతో పాటు ఏంటి చాలా మందికి అది బాగా నచ్చింది. చెప్పాలంటే ఈ సినిమాని క్రిప్టో అండ్ సూపర్ మ్యాన్ అనే పేరుతో సూపర్ మ్యాన్ పప్పి గురించి కనుక, ఓ పప్పి చిన్న కుక్క పిల్ల గురించి కనుక తీసుంటే కనుక చాలా బాగుండేది. నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూద్దానండి. చెప్పాలంటే ఓ బిలియనీర్ కార్పొరేట్ విలన్ ఇందులోను. కాకపోతే పేరుకు చెప్పుకోవడానికి బిలియనీర్ కార్పొరేట్ విలన్ అనేది పెద్దగా వినపడుతుంది. ఇతను పెద్ద ప్లాన్స్ వేసి మాస్టర్ మైండ్ ఏమో అనుకుంటాం. కాకపోతే అతని క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందంటే అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన కాలేజీ కుర్రవాళ్ళు ఉంటారు కదా, 25 ఏళ్ల కుర్రవాళ్ళు. అలాగా వాడు కోపం తూగిపోతూ ఉంటాడు, గర్ల్ ఫ్రెండ్ తో సరసాలు ఆడుతూ ఉంటాడు. హీరోయిన్ 1980ల నాటి సినిమాల నుంచి ఊడిపడిపోయినట్టుగా ఉంటుంది. అంటే ఏదో టైం మిషన్ ఎక్కి ఇప్పటికి వచ్చినట్టు ఉంటుంది. ఆ పాత కథల్లో ఉండే డంబు బ్లాండ్ క్యారెక్టర్స్ అంటే ఏమిటి, పెద్దగా మెచ్యూరిటీ మైండ్ లేనటువంటి అమ్మాయిగా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే పరంగా కూడా పెద్ద స్పష్టమైన లోపం ఉంది. సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే క్యారెక్టర్స్ డెసిషన్స్ తీసుకుంటాయి, ఆ డెసిషన్స్ కు తగినట్టుగా ఫలితాలు ఉంటాయి. వాటి వలన కథలో కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ పుడుతుంది. వాటి వలన మరిన్ని నిర్ణయాలు, మరిన్ని ఫలితాలు, ఇలా కథ ఇలా ముందుకు వెళ్తూ ఉంటుందండి. అప్పుడు మనం ఆ పాత్రలతో అంటే క్యారెక్టర్లతోటి మనం కనెక్ట్ అవుతాం. వాళ్ళ జర్నీ మన జర్నీ అవుతుంది. ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు అనమాట అండి. సూపర్ మ్యాన్ పాత్ర కూడా కథను నడిపించే పాత్రలా కాకుండా సంఘటనల మధ్య పరిగెత్తే, అంటే ఏమిటి, ఓ సంఘటనకి ఏ సంఘటన మధ్యన పరిగెత్తే రియాక్టివ్ ఫోర్స్ గా తయారైంది. మనం చాలా సార్లు చూసే నేరేటివ్ ట్రాప్ లో ఇరుక్కుపోయింది. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇలా వరుసగా ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి తెర మీద. ఇవన్నీ స్క్రిప్ట్ అవసరం కోసం అన్నట్టుగానే వస్తూ ఉంటాయి. అంతేగాని ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ అంటే ప్రధాన పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునే నిర్ణయాల మూలంగా, డెసిషన్స్ మూలంగా ఈ కథ, ఈ యొక్క ఇన్సిడెంట్లు జరగవండి. దాంతో మనకి ఏమనిపిస్తుంది అంటే కథ పాయింట్ ఏ నుంచి బీకి తీసుకెళ్లాలంటే ఇవన్నీ జరిగిపోవాల్సిందే అన్నట్టు రాసుకుని వాటిని తెరకెక్కిచ్చారు అనిపిస్తుంది. ఈ కథలో క్యారెక్టర్స్ సంబంధం లేకుండా సీన్స్, ఇన్సిడెంట్స్ రాసుకుంటూ వెళ్ళిపోయి ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. అంటే నాకు ఎలాంటి ఇన్సిడెంట్ కావాలి, ఎలాంటి ఒక పెద్ద సెటప్ కావాలి, ఇక్కడ నాకు ఇంటర్వల్ బ్లాక్ దగ్గరకు వచ్చేప్పుడు పెద్దది కావాలి అన్నట్టుగా రాసుకుంటూ వెళ్ళారు. కానీ మన కథకు తగినట్టుగా సూపర్ మ్యాన్ కానీ ఇంకోటి కానీ తీసుకునే డెసిషన్స్ మూలంగా అవేమీ జరగవు.